తులసి, భోజనానికి వీరు కూడా ఉంటారు. వద్దు మాధవ శాస్త్రి, అదేం కుదరదు. ఈరోజు మా ఇంట్లోనే భోజనం చేయాలి. మీ ఇంట్లో నేను ఎన్నోసార్లు భోజనం చేశాను. బయట వాళ్ళందరి ముందు నేను నీతో పరిచయం లేనట్టుగా ప్రవర్తించాను. పోలీసులో మాట్లాడాను. నన్ను క్షమించు. అందులో తప్పేం లేదు. స్నేహం అనేది వేరు, డ్యూటీ అనేది వేరు. యూనిఫామ్ వేసుకుంటే అందరినీ ఒకేలాగా చూడాలి, అలాగే ఉండాలి. ఆ అమ్మాయి ఎటువంటిదో తెలియక నేను ఎలాంటి వాడినో అలాగే అందరూ ఉండాలని నేను వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు మీకేం తెలియాలి? నిజం, అసలు సిసలైన నిజం చెప్తాను సార్. అంతా వివరంగా చెప్తాను. మాధవ శాస్త్రి, ఇప్పుడు ఈ కేసు గురించి ఎఫ్ఐఆర్లో హత్య చేసింది సావిత్రి అనే దెయ్యమని ఎలా రాయమంటావు చెప్పు? ఎవరు నమ్ముతారు? ఈ పాడుపడిన కొలంలో మునిగిన వాడి శవం రామవరం ఏట్లో ఎలా తేలుతుంది? అసంభవం. అసంభవం అనేది ఈ భూమి మీద ఏదీ లేదు. గద్వాల్ ఇల్లు కట్టించింది ఉత్తరాది ఆర్కిటెక్ట్ శాస్త్రంలో ప్రవీణుడైన కాళహస్తి ఆచారి. ఇందులో ఎవరు పడినా వాళ్ళ శవం ఏట్లో తేలుతుంది. అందులో మీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఏమంటున్నావు? కొలతలు తగ్గించిన లక్క గృహమే గద్వాలి. ఇది కొలను కాదు, నుయ్యి. ఇందులో వెడల్పు లోతు ఉన్న ఒక టనల్ని ఏర్పాటు చేశాడు దీన్ని నిర్మించిన పెద్ద మనిషి. ఆ విషయం తెలియకుండా ఇందులో ఎవరు కాలు పెట్టినా సరే ఊపిరాడక టనల్లోకి వెళ్ళిపోతారు. ఆ రోజు నన్ను గిరీశం తోసినప్పుడు నేను కళ్ళారా చూశాను కొలనడుగున ఉన్న ఆ వింత లోకాన్ని. చూడ్డానికి కొలను, లోపల 140 అడుగుల లోతు ఉన్న నుయ్యి. కొలను అడుగు నుంచి మొదలవుతుంది ఒక జలపాతం. సుమారు 200 మీటర్ల పొడవు ఉండే టనల్. గద్వాలు వంశం వారు, మా నాన్న తమ్ముడు ఈ టనల్లో పడే ఊపిరాడక మరణించారు. బావిలోని గాలి ప్రెషర్ కారణంగా పడినవాడు కంట్రోల్ చేసుకోలేక అడుక్కి వెళ్ళిపోతాడు. అలా తీసుకువెళ్లేది మొసలో సావిత్రో కాదు, సాక్షాత్ భూగురుత్వం. అలా పడి చనిపోయి మళ్లీ తేలేది రామవరం ఏట్లో. ఏమిటి పరీక్షను చూస్తే గానీ మీకు నమ్మకం కుదరదా? కట్టినవాడి కింద మేధావి కదా, అనుభవంతో తెలుసుకున్న నా స్నేహితుడు ప్రొఫెసర్ పసుపులేటి మాధవ శాస్త్రి చెప్పింది నేను పూర్తిగా నమ్ముతున్నా. యమలోకానికి వెళ్ళే ధైర్యం ఉంటే రారా నా ముందుకి. జై మాధవా! నీ చావు చూశాక నేను స్నానం చేస్తాను. నువ్వు తిరిగిపోలేవురా. నిన్ను నీ శిష్యుల్ని సజీవంగా దహనం చేస్తాను.
సురేంద్ర శిక్ష విధించినా నీకు బుద్ధి రాలేదా? ఆయన కొడితే శరీరం మాత్రమే దెబ్బతింది, గురువు గారు కొడితే ప్రాణమే పోతుంది. చావాలని వచ్చావా? వదలు. ఈ మూర్ఖుడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఈ ఇంటి ముందు నీ గొంతు వినిపించకూడదు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. మాధవ శాస్త్రి ముందుకి జీవోత్సవం లాంటి కొడుకును పంపించారే పెద్ద ఆయన, మీ నాన్న. ఆయన నేను కలుసుకోవాలి. మర్యాదగా చెప్పే రోజులన్నీ గడిచిపోయాయి. మూర్ఖుడా, ఆయనకే నువ్వు ద్రోహం చేస్తున్నావు కదూ. ఇంతకాలం నాన్న నిన్ను నెత్తిని పెట్టుకొని చూసుకున్నారే. అర్థమైంది కదా? మాధవ శాస్త్రితోనే పెట్టుకుంటారా? విందుకు పిలిచినప్పుడల్లా మీ ఇంటికి వచ్చింది పీకల దాకా మెక్కడానికి కాదు, మీ దగ్గరున్న ఆయుధాల గురించి తెలుసుకోవడానికి. అది మాధవే చెప్పాడు. ఇప్పుడు కథ అర్థమైంది కదా? ఇంకా మీ పద్ధతి మీరు మార్చుకోలేదంటే మీ వంశం మొత్తం అంతమైపోతుంది. కొండతో ఢీకొంటారా? అన్ని అవయవాలు దెబ్బతిన్నటువంటి శరీరం నీది. ఇక ఎప్పుడూ నీ చూపు మాట బాగుపడదు. ఆ బాధతో చివరి వరకు ఇలాగే చస్తూ జీవించు. అదే నీకు విధించే శిక్ష. వెళ్ళిక్కడ చెయ్యి. ఓరా ఓరా. ఏంటిది ఇలా భయపెట్టేశా? భయపడ్డావు గనక భయపెట్టారు. నువ్వు బలాహారమో మంచి ఆహారమో ఏదైనా కావచ్చు, కానీ నా తిండిలో మాత్రం మట్టి కొట్టకు. ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. పులి వేటగాడు మేకను పెంచేది ప్రేమతోనా? కాదు, పులిని పట్టుకోవడానికి. నిన్ను చూపించి పిలిస్తే దెయ్యం వస్తుంది. నిన్ను తిన్నా కూడా దాని ఆకలి తీరిపోదు. తర్వాత బలి నేనే అవుతాను. రఘురామ్, సార్, ఏం చేస్తున్నావు అక్కడ? ఒక మంత్రం చెప్పి నేర్పిస్తున్నాను సార్. ఒకటి చెప్పింది అర్థం చేసుకో, లేదా అర్థం చేసుకున్నది సరిగ్గా చెప్పు. వెళ్ళు. ఆమెను భయపెట్టకు. ఊరికే భయపెట్టాను, నేనేం మింగేలేదుగా. భయపడావా? నాకేం భయం లేదు. భయం ఉండాలి. సరిగ్గా కార్తీక మాస సమయంలోనే గద్వాలిటి పెద్ద ఆయన్ని చంపేశారు. కొన్నేళ్ల ముందు మీ నాన్న హరినారాయణ చనిపోయింది ఇదే రోజున. ఇక నీ వంతు తీసుకో. నీ చేతులతోనే వెలగాలి ఈ ప్రాంతం అంతా లక్ష దీపాలు. బావెక్కడా? రాత్రి పూజ అయిపోగానే వస్తారు. జపం చేసేటప్పుడు ఈ విభూతిని పూసుకోమని చెప్పారు. మేము వెళ్ళొస్తాం. అలాగే. ఎవరు ఎవరు? ఎవరు ఎవరి దీపాన్ని నర్పింది?